చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను బడాబాబుల విల్లాలను కూల్చివేస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలో కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. నిర్మాణదారులు కొనుగోలుదారులకు నోటీసులిచ్చారు. ఉదయం పోలీసు బలగాల భద్రత మధ్య రెవెన్యూ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. మరోవైపు శేర్లింగంపల్లి బాలానగర్ మండలాల పరిధిలో సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. దాదాపు 26 ఎకరాల్లో విస్తరించిన సున్నం చెరువు ఆక్రమణల కారణంగా కుచించుకుపోయి 2013 నాటికే 15.23 ఎకరాలుగా ఉంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సర్వే నెంబర్ 13, 14, 16 ఉన్నట్లుగా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో 2014 మే 14న సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నిర్ధారిస్తూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ను జారీ చేశారు. మా బాధని అనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్. ఇవాళ వచ్చి మాకైతే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇది బఫర్ లో 8 ఉన్నాయని కొంతమంది, ఎఫ్టీఎల్ లో కొన్ని ఉన్నాయని కొంతమంది, ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి. మేము ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామండి. కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు 3 ఏళ్లు దాటిపోయింది. మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు ఉందో, బఫర్ ఎక్కడి వరకు ఉందో తెలియదు. మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్లలో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఇలా ఉంటదని అంటే ఎవరు కొనుక్కోరు. ఒక బోర్డు లేదు. ఈ ప్రక్రియ వల్ల సామాన్య ప్రజానికం అయితే నష్టపోతున్నారండి. క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదండి. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెప్పాలంటే రోడ్ నెంబర్ 1 లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేశారు. దానికి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి. ఒక నోటీస్ ఇచ్చి ఇది మీది కాదని చెప్తే మేము ఫర్దర్ గా బిల్డర్ మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి, మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి మేము చూసుకుంటాం. ఇప్పటికైనా సరే చెరువులు ఉన్న దగ్గర ఇది ఎఫ్టీఎల్, ఇది బఫర్ అని కనీసం బోర్డులు పెడితే మాకు తెలుస్తుందండి.